ఒక సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం అనే విషయం మీకు తెలుసు. దాంట్లో మన లోషో గ్రేడ్లో అంటే నెంబర్స్ అంటేనే న్యూమరాలజీ అంటేనే నెంబర్స్. సో దీనికి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఎక్కువ తింటే చేదైపోద్దంట, అంటే గారెలు కక్క తింటే చేదైపోతాయి అని ఒక సామెత ఉంది మనకి. సో అదేవిధంగా ఏది తిన్నా కూడా అంటే ఏ నెంబర్ మనకి లోషో గ్రేడ్లో ఎక్స్ట్రా ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు అది పవర్ కింద పనిచేస్తుంది. సో దాంట్లో భాగంగా మనం 1 సిరీస్ గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది మనకు. నవ్ వీఆర్ డిస్కసింగ్ 2వ నెంబర్. అంటే ఎవరి బర్త్ చార్ట్లోనైతే 2వ నెంబర్ ఒక్కసారి కనుక ఉందనుకోండి, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎందుకంటే 2వ నెంబర్ వాళ్ళు ఎప్పుడు కూడా మనసు చాలా ఓపెన్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, వాళ్ళు కూడా అందంగా ఉంటారు, అది వేరే విషయం. ఓకే, సో దాంట్లో 2 కనుక మనకి ఒక్కసారి కనుక రిపీట్ అయితే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అడగకముందే అని చెప్పేస్తూ ఉంటారు. అడగకముందే ఎదుటోళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్ అయితే చాలు వీళ్ళు ఓపెన్ అయిపోతారు. అడగకముందే అన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి రిపీట్ అయితే 2. ఇక మనకి 2 సార్లు రిపీట్ అయిపోతుంది అనుకోండి, వీళ్ళు కూడా చాలా సున్నితంగా ఉంటారు. కానీ ఒకటే సూపులో ఎదుటి వాళ్ళ గురించి అర్థం చేసేసుకుంటారు. ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళు తొందరగా ప్రేమలో పడతానికి కూడా కారణం అది. ఎందుకంటే ఈ సిరీస్లో కంపల్సరీ 2, 11, 20, 29 వాళ్ళు కంపల్సరీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ విషయం తెలుసు మీకు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా ఐ కనెక్ట్ అవుతారో 2 సార్లు ఉంటాయి, వెంటనే వీళ్ళు అట్లా కళ్ళ పెట్టి చూడగానే కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు కనెక్ట్ అయిపోయి ఒకే సూపులో ఎదుటిల గురించి అర్థం చేసుకుంటారు. ఇక 2 మనకి 3 సార్లు ఉందనుకోండి, వీళ్ళు కొద్దిగా డిప్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతుంటారు. ఎట్లా వీళ్ళ బర్త్ చార్ట్లో 3 సార్లు రిపీట్ అయ్యింది అనుకోండి, ఇది 2000 సంవత్సరంలో జన్మించిన వాళ్ళకు బాగా రిపీట్ అవుతూ ఉంటుంది. 2000 సంవత్సరంలో మనకి 1 ఉండదు, 9 ఉండదు. 2002, 2003, 2004 అలాంటి ఇయర్స్లలో వీళ్ళకి 3 సార్లు రిపీట్ అయ్యింది. వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, కొద్దిగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. కొంచెం అంటే వీళ్ళు కొద్దిగా మనతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, కొంచెం దూరం మెయింటైన్ అవుతూ ఉంటారు. సో వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్కు లోన్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాతగా మనకి 3 సార్ల కన్నా మించి 4 సార్లు రిపీట్ అయిందనుకోండి, వీళ్ళు కంపల్సరీ ఏకాంతంగానే ఉంటారు. మనసు చాలా సున్నితంగా ఉంటుంది, కంపల్సరీ ఏకాంతం. 3 సార్లు ఉన్నప్పుడు కొద్దిగా మనతో కలుస్తూ ఉంటారు, కొంచెం దూరం మెయింటైన్. 4 సార్లు ఉందనుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ వీళ్ళు ఏకాంతంగా ఉంటారు, మనసులో ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, వీళ్ళు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. కంపల్సరీ వీళ్ళు డిప్రెషన్కి గోనవుతూ ఉంటారు. సో వీరికి పర్ఫెక్ట్ రెమెడీస్ చేసుకోవాలి. మనం చేసుకోకపోతే వీళ్ళ లైఫ్ అంటే యంగ్స్టర్స్ పిల్లలు ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇందులో ఇంకా స్త్రీలు ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది, అమ్మాయిలు ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటారు. కాబట్టి మీరు దీనికి రెమెడీస్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. అసిస్టెన్స్ కోసం కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కంపల్సరీ మీరు నాతో మాట్లాడవచ్చు. ఇక మనకి ఆఖరిలో వచ్చేసి 2వ నెంబర్ 5 సార్లు రిపీట్ అయితే ఎలా ఉంటుంది. మన బర్త్ చార్ట్లో 2వ నెంబర్ 5 సార్లు కనుక రిపీట్ అయిందనుకోండి, ఇక వీళ్ళు చాలా మనసు సున్నితంగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటారు, రకరకాల కష్టాలు ఉంటాయి వీళ్ళకి, రకరకాల కష్టాలు. చాలా ఇబ్బందుల్లో ఉండే క్యాండిడేట్స్ అంటే మాత్రం వీళ్ళే. అంటే వీళ్ళకు ఆత్మ విమర్శన కూడా చాలా డీప్గా థింక్ చేస్తూ ఉంటారు, ఆత్మకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ మనసు మొత్తం కకలాబికలం అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీని అధిపతి వచ్చి చంద్రుడు, మనకు అందరికీ తెలుసు. 2వ నెంబరు 2, 11, 20, 29లో జన్మించిన వారి యొక్క అధిపతి వచ్చేసి చంద్రుడు. ఈయన ఏంటి, మనసు కారకుడు. మనసుని కకలవికలం చేసి అంటే మనసుని పరపర విధాలుగా ఆలోచింపజేసే క్యాండిడేట్ మనకి మూన్. కాబట్టి 2 గనక మనకి 5 సార్లు రిపీట్ అయితే చాలా విచారకరమైన పరిస్థితి. వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు, కష్టాలలో దాదాపు చాలా కష్టాలలో కూరుకుపోయి ఉంటారు వీళ్ళు. కాబట్టి దీనికి సంబంధించిన రెమెడీస్ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే మీకు అద్భుతంగా మీరు దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కింద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మీకు హెల్ప్ చేస్తానికే ఉన్నాం మనం ఇక్కడ. కంపల్సరీ మీతో మేము ఇంటరాక్ట్ కావడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఫోన్ చేయండి, దీనికి సంబంధించిన రెమెడీస్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.